శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనము నామం గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం లేదు. కాకపోతే నెక్స్ట్ వచ్చే నామంలో ఒక అక్షరం అనేది ఉంది. ఆ అక్షరాన్ని ఎలా పలకాలి, ఆ అక్షరాన్ని ఏమంటారు, శాస్త్రపరంగా ఇంకా మంత్రశాస్త్రపరంగా కూడా మనం ఈరోజు ఆ అక్షరం గురించి మనము తెలుసుకుందాము. లలితా సహస్రనామము, ప్రతి నామము కేవలం ఒక పదం కాదండి, అది ఒక మంత్రము, ఒక శక్తి అన్నమాట. ప్రతి నామము ఒక మంత్రంలాగా, ఒక శక్తిలాగా ఉంటుంది. కానీ మనము చాలాసార్లు నామాలను చదివేటప్పుడు కొన్ని అక్షరాలను పలికేటప్పుడు అందులో ఉన్న శాస్త్రాన్ని మనము గమనించము. అలా ఎప్పుడైతే ఆ అక్షరం మనకి నోరు తిరగకపోయినా కానీ ఆ అక్షరాన్ని పలికేసి నామం మొత్తము మనం చదివేస్తాం అనమాట. కానీ ఆ అక్షరం తప్పు పలుకుతున్నామని మనకి తెలుస్తుంది, మన నోరు కూడా తిరగడం లేదని తెలుస్తుంది, కానీ ఆ నామాన్ని చదివేస్తాం అనమాట. అలా నామం తప్పు చదివినప్పుడు ఆ నామం యొక్క అర్థం అనేది మారిపోతుందండి. ఆ నామంలో అలాంటి అక్షరాలు ఉంటే కనుక ముందుగానే మనం ఒక వీడియో చేసుకుందాము. ఆ నామంలోని అక్షరాలు ఇలా పలకాలి, వాటిని ఇలా చెబుతారు అని చెప్పేసి. అందుకని ఈరోజు ఈ వీడియో చేయడం కూడా అదే కారణము. మనకి నెక్స్ట్ వచ్చే నామము చతుర్బాహు సమన్విత. ఈ నామం అండి, అంటే 7వ నామం అన్నమాట ఇది. ఇందులో బా అనేసని వస్తుంది. ఇది మామూలుగా మనము అనుకున్నట్టు రాకు బావత్తు కాదు, ఇక్కడ బాకు రావత్తు వస్తుంది. దీన్నే రేపా అనేసని అంటామన్నమాట. ఇది పలికేటప్పుడు శబ్దం కూడా మారుతుంది. ఇక్కడ తెలుగు వ్యాకరణానికి ఇంకా సంస్కృత మంత్రశాస్త్రానికి ఒక చిన్న తేడా అనేసి ఉందన్నమాట. ఈరోజు మనము వాటి గురించి అర్థం చేసుకుందాము. సాధారణంగా మనము బా కింద రావత్తు అనేది ఇస్తాము, అంటే బ్రహ్మ ఇలాగనమాట, బ్రీ బ్రూ అనేసి చెప్పి. కానీ మనకి ఈ నామంలో వచ్చిండేది బా, అంటే దీన్ని విడదీస్తే ఎలా వస్తుంది, రా ప్లస్ బా అనేసని వస్తుంది. అంటే సంస్కృతంలో దీనిని రేప అనేసని అంటాము. అంటే రాకారం ముందుగా వచ్చి ఆ తర్వాత వేరే అక్షరం రావడం అనమాట. తెలుగులో మనం దీనిని అక్షరంపై ఉన్న కొమ్ము లేదా తలకట్టు పక్కన ఉండే చిన్న గుర్తుగా రాస్తామన్నమాట. కానీ పలికేటప్పుడు ఎలా పలుకుతాము, రా శబ్దం మొదట వినిపిస్తుందన్నమాట. కర్త, కర్మ, వర్ణ ఇలాగా. చతుర్బాహు అంటే చతుర్బాహు అని. ఇక్కడ రా పొల్లు అక్షరము బాతో కలిసింది, అర్థమవుతుంది కదండి. ఇక్కడ శబ్దం ఎందుకు మారుతుంది అనేసి అంటే, ప్రాణవాయు ప్రవాహం ప్రకారము బా కింద రావత్తు వచ్చింది. ఇక్కడ గాలి పెదవుల దగ్గర ఆగి ఒక్కసారిగా నాలుక ద్వారా బయటకు వస్తుందన్నమాట. ఇది బయటకు నెట్టే శక్తి. అంటే బా దగ్గర పెదవులు ఆగి, అంటే క్లోజ్ చేసి బా బా అన్నప్పుడు, రా అన్నప్పుడు ఓపెన్ అవుతుందన్నమాట. కాబట్టి మనకి ఆ శక్తి అనేది బయటికి నెట్టినట్టుగా ఉంటుంది. అదే మనము ఇక్కడ బా అన్నప్పుడు చూసినప్పుడు, అంటే చతుర్బాహు అనేసి అన్నప్పుడు ఇక్కడ నాలుక ముందే స్థిరమైన రా అనేదాన్ని ప్రకంపన సృష్టిస్తుంది. ఆ తర్వాత పెదవులు మూసుకొని బా అంటామన్నమాట. అంటే ఇది బా అన్నప్పుడు లోపలికి లాక్కునే శక్తి. ర అనే శబ్దము ముందు రావడం వల్ల మెదడులోని నర్వస్ సిస్టము ముందుగానే అలర్ట్ అవుతుంది. ఆ తర్వాత బా అనే శబ్దము స్థిరత్వాన్ని, అంటే స్టెబిలిటీని ఇస్తుందన్నమాట. ఇంకా మంత్రశాస్త్రం పరంగా చూసుకుంటే కనుక మంత్రాలలో అక్షరాలు అటు ఇటు అయినా కానీ దాని యొక్క వైబ్రేషన్ అనేది మారిపోతుంది, అంటే దాని యొక్క అర్థం అనేది కూడా మారిపోతుంది అనమాట. ఇక్కడ చతుర్బాహులో బా అని పలకడం వల్ల మన శరీరంలోని రాజస గుణం, అంటే యాక్టివ్ ఎనర్జీని నియంత్రించబడి అది ఒక క్రమ పద్ధతిలోకి వస్తుందన్నమాట. అమ్మవారి చేతులు బాహువులు, అంటే మనల్ని చుట్టుముట్టి రక్షిస్తున్నట్లు అనేసి చెప్పారు. ఈ శబ్దం మనకు ఆ అనుభూతిని ఇస్తుంది. అట్లయితే ఎలా పలకాలి, దీనిని చతుర్బాహు అని పలకాలన్నమాట. అంటే చతు అన్న తరువాత నాలుకను పై దంతాలు ద్వారా వెనకకు తాకించి అనాలి. తర్వాత వెంటనే శబ్దం చేస్తూ బాహు అనేసి అనాలన్నమాట. అంటే చతుర్బాహు. మీరు చెప్పేటప్పుడు చూడండి, చతు అన్నప్పుడు మామూలుగా వస్తుంది, చతుర్ అన్నప్పుడు నాలుక దంతాల ద్వారా అట్లా వెనక్కి వెళ్తుంది అనమాట నాలుక. చతుర్బాహు, బాహు అనేది వెంటనే పలికేసేయాలి, చతుర్బాహు అనేసి చెప్పి. చతుర్బాహు సమన్విత అనేసని. కాబట్టి నేను ఈ యొక్క అక్షరాన్ని ఎలా పలకాలని చెప్పి ముందుగానే వీడియో చేస్తున్నాను. రేపు మనం ఈ నామం గురించి మామూలుగా అన్ని నామాల్లాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.
శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.